హితులు, సన్నిహితులు, రసజ్ఞులు, సాహిత్యాభిమానులు, సంగీతాభిమానులు, ప్రత్యేకించి బ్నిమ్ గారు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పరాభవ నామం అనగానే అర్థం మార్చుకున్నాం మనం ఈ సంవత్సరం. చాలామంది పండితులు పరా ప్రత్యక్ చితి రూప, అందులో ఉన్నటువంటి అమ్మవారి పేరు భవాయ నమః అని మనం శివుణ్ణి కీర్తించేటటువంటి పదంలోని భవ అనే పదాన్ని తీసుకుని పరాభవ నామ సంవత్సరం అంటే అర్ధనారీశ్వరులు ఇద్దరు కూడా మనల్ని చల్లగా చూసే సంవత్సరం అని చెప్పుకున్నాము ఈ మధ్య. ఇక సభ వేదిక మీద వెలుగొందుతున్న వారందరూ చాలామంది తెలిసినవారు, చూసినవారు, గురుతుల్యులు, గురువులు, అలాగే వేదిక కింద ఆసీనులైన వాళ్ళల్లో నాకంటే పెద్దవారు మా అయ్యగారు శ్యామసుందర గారు, జయలక్ష్మి మేడం గారు ఎంతోమంది నాకు ఇక్కడ తారసపడ్డారు. ఇది నా భాగ్యంగా భావిస్తున్నాను. దీనికి కారణం గురువర్యులు శ్రీ బిమ్మి గారే. అది కూడా చాలా విచిత్రంగా వారి పరిచయం జరిగింది. ఒక ముక్కలో చెప్పి పాట పాడతాను. సోషల్ మీడియా ఇంత ఇస్తుందని తెలియదు నాకు. చాలా ఇచ్చింది నా పాటకి. నేను మామూలుగా పాడుకుంటున్న పాటలే వారు వింటూ ఉండేవారట సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో. అవి విని వారు ఫోన్ చేసి, అమ్మ ఇంత బాగా పాడుతున్నారు మీరు, చాలా బాగున్నాయి తల్లి. అమ్మలు అంటారు ఆయన, అందరినీ కూడా అమ్మలు, తల్లి అని పసిపిల్లల్లాగానే భావిస్తారు. ఒక్కసారి రామ్మ హైదరాబాద్ వస్తే ఇంటికి అన్నారు. అంతటి మహద్భాగ్యం నాకు కలిగింది. వారిని దర్శించుకుని ఒక అరగంట మా ఎన్సి కేశవ అని జగన్నాథాచార్య గారి అబ్బాయి, ఆయన కూడా నవోదయ స్కూల్లో మ్యూజిక్ టీచర్ భద్రాచలంలో, వారు నేను వెళ్ళి హైదరాబాద్లో కలిసాము. అరగంట కూర్చుంటే 2 గంటలు 3 గంటలు ఎంతైనా టైం తెలియటం లేదు. మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా, ఇష్టం లేకుండానే వెళ్ళిపోయాం బయటికి. అంత సరస చతురులు, చక్కని భాషణం, ఆయనతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా ఇక్కడికి నన్ను లాక్కొచ్చారు. మీకు నేను ఏ జన్మలో రుణపడ్డానో తెలీదు. మొత్తానికి రుణం తీర్చుకునే ప్రయత్నం ఏదో ఒక సందర్భంలో నేను చేసుకుంటాను గురువుగారు. అనేక ధన్యవాదాలు. మల్లెలు మొల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచియుండగా, మల్లెలు మొల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచియుండగా, అల్లన మెల్లన పిల్లన గ్రోవితో, అల్లన మెల్లన పిల్లన గ్రోవితో అల్లరి చేయుచు ఆడేటి వేళ మనసాయరా మాధవ, మధువును మించిన తీయని మమతలు చెదరిన మనసుతో కసరిన రాధ, ఎటుల దాటుదు ఆనతి నీవని బిగువు బింకమున పలికిన సత్య, స్వామి సేవకై సాధ్వి రూపిణి నోములు నోచిన పండుగ వేళ మనసాయరా మాధవ, నిన్ను చూడ మదిలోన దరి చేర ముదమార నిను వేడ మనసాయరా మాధవ. ధన్యవాదాలు. రచన శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు, సంగీతం పాలకొండ విశ్వనాథన్ గారు. మహానుభావులు, వారి పాటలు ఇప్పటికి కూడా మాలాంటి వాళ్ళు పాడుకోవడానికి అవకాశం కలిగింది. ధన్యోస్మి. ధన్యవాదాలు సంతృష్టి గారు. తల్లే గురువు, గురువే తల్లి శ్రీమతి దీపికారెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం.